హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో రీసెంట్గా ఒక థ్రెడ్ బ్యాంగిల్స్ అయితే ట్రై చేసిన. దానికి కావాల్సిన మెటీరియల్స్ థ్రెడ్ బ్యాంగిల్స్, సిల్క్ థ్రెడ్స్, మెరూన్ అండ్ వైట్, కానీ నేను ఓన్లీ మెరూన్తో చేసేసిన. నెక్స్ట్ వచ్చేసి ఈ ప్లాస్టిక్ బ్యాంగిల్స్ అయితే తీసుకున్నానండి. అంటే నేను కొనడం అయితే ఇన్ని ఉన్నా కానీ రెండే చేసిన. ఆ రెండింటికే నాకు చాలా టైం పట్టింది. రెండు 2 కట్ బ్యాంగిల్స్లో ఉన్నాయి కదా గ్రీన్ షేడ్లో, అవి అయితే చేసిన నేను ఈరోజు. ఇంకా పోతే ఇప్పుడు వీటి కోసం నేను కొన్ని కుందన్స్ కూడా యూజ్ చేశాను అనమాట పైన డిజైనింగ్కి. నేను రీసెంట్గా ఒకటి మీషోలో తీసుకున్న కుందన్స్ వీడియో అప్లోడ్ చేశాను కదా, అందులోనే అనమాట. ఇవి రౌండ్ షేప్లో గోల్డ్ కలర్వి అండ్ డ్రాప్ షేప్లో గోల్డ్ కలర్ అయితే యూజ్ చేసిన. 2 షేడ్స్ ఉన్నాయి కానీ నేను డార్క్ షేడ్లో ఉన్నది యూజ్ చేసిన అనమాట. దీనికి లైట్ షేడ్ అసలు ఓపెన్ చేయలే. ఇంకా థ్రెడ్ చుట్టుకోనికైతే మా అక్షుగాంది ఫస్ట్ బుక్ ఒకటి ఉంటుంది కదా ఎడ్యుకేషనల్ టాయ్స్కి, ఆ బుక్ యూజ్ చేసిన థ్రెడ్ చుట్టడానికి. చుట్టిన చాలా థ్రెడ్డే, కానీ నాకు అనిపించింది సరిపోదేమో అని చెప్పి. ఎక్కువ థ్రెడ్ తీసుకుంటే చుట్టనికి రాదేమో అని చెప్పి కొంచెమే తీసుకున్నా. ఇదిగో ఇలా కట్ చేసుకొని గమ్ అయితే అప్లై చేసుకోవాలండి, థ్రెడ్స్ అటు ఇటు వెళ్ళిపోకుండా. వీడియోస్ అన్నీ చూసి నేను థ్రెడ్ బ్యాంగిల్స్ చాలా ఈజీ అనుకున్నా కానీ ఉట్టి థ్రెడ్ చుట్టనికే నాకు 1 అవర్ పట్టింది, ఓన్లీ 1 బ్యాంగిల్కి. ఇటు పట్టుకుంటే అటు పోతుంది, అటు పట్టుకుంటే ఇటు పోతుంది థ్రెడ్. ఏదేమైనా థ్రెడ్ బ్యాంగిల్స్ వేసేటోళ్ళు గ్రేటే. ఇలా థ్రెడ్స్ అటు ఇటు పోకుండా కొంచెం గమ్ అయితే అప్లై చేసుకొని అవి ఈవెన్గా అనుకొని కొంచెం ఆరిందాక అయితే అలా స్టిక్ చేసుకున్నాను నేను. అండ్ నాకు 2 బ్యాంగిల్స్ చేయడానికి ఎక్కువ టైం ఎందుకు పట్టిందంటే మా అక్షుగాంతో నాకు సెట్ కాదు. నేను ఏదైనా వేస్తుంటే అందులో కంపల్సరీ మేడం చేయి పెట్టాల్సిందే. ఇప్పుడు మనం చుట్టి తీసుకున్న థ్రెడ్ని అయితే బ్యాంగిల్కి ఇలా స్టిక్ చేసుకుంటున్నానండి. నాకు ఒకేసారి చాలా గమ్ వచ్చింది, ఇంత గమ్ అక్కర్లేదు, కొంచెం గమ్ము పెట్టినా అతుక్కిపోతుంది అనమాట. ఇలా బ్యాంగిల్కి ఆ థ్రెడ్ని అటాచ్ చేసి ఈవెన్గా ఉండేలాగా థ్రెడ్స్ అన్నీ అలా అటాచ్ చేసి పక్కకు ఉంచుకోవాలండి ఫస్ట్. అంటే మనం ఇలా పెట్టంగానే చుట్టేయకూడదు, కొంచెం ఆరనివ్వాలి, అంటే థ్రెడ్ బ్యాంగిల్స్కి మంచిగా స్టిక్ అయ్యేలాగా. నేను అలా ఆరడం కోసమని ఇలా థ్రెడ్ పెట్టి పక్కనైతే పెట్టాను కాసేపు. అయినది ఇప్పుడు నేను వీడియో వాయిస్ ఓవర్ ఇస్తుంటే బ్యాక్గ్రౌండ్లో బాగా సౌండ్ వస్తుంది కదా, నేను అక్షగాంతో వాకింగ్ చేస్తూ వాయిస్ ఓవర్ ఇస్తున్నా, లేకపోతే మేడం అసలు నన్ను వదిలట్లే వాయిస్ ఓవర్ ఇద్దామన్నా కూడా. ఇలా స్టిక్ చేసుకొని పక్కకైతే ఉంచుకుంటున్నాను నేను ఈ బ్యాంగిల్ని. ఈ బ్యాంగిల్ ఆరేంత వరకు నేను ఏం చేసిన అంటే, ఎలాగో ఈ థ్రెడ్ సరిపోదు కదా ఈ బ్యాంగిల్కి జుట్టనికి, అందుకని చెప్పి ఇంకొంచెం థ్రెడ్ కూడా జుట్టు పెట్టుకుంటున్నాను చూడండి. ఇలా బ్యాంగిల్ కదలకుండా పెట్టేసిన. థ్రెడ్ తీసుకొని మళ్ళీ చుట్టుకుంటున్నా. ఈలోపు ఆ బ్యాంగిల్ కూడా ఆరిపోతుంది, మళ్ళీ థ్రెడ్ కూడా రెడీగా ఉంటుందని చెప్పి. సేమ్ దీనికి కూడా అంతే, కట్ చేసుకొని గమ్ స్టిక్ చేసుకొని ఈవెన్గా అనుకొని థ్రెడ్ పెట్టేసుకోవడమే. ఈ ప్రాసెస్ని కొంచెం ఫార్వర్డ్ పెట్టేసాను అనమాట ఫాస్ట్గా, ఎలాగో ఆల్రెడీ చూపించాను కదా. ఇంతలోపు ఇది ఆరిపోయింది అనమాట బ్యాంగిల్. ఇప్పుడు చూద్దాం. ఈ చుట్టడం ఉంటుంది చూసారా, అసలు చాలా కష్టమైంది నాకైతే, అయినా కూడా చేసిన కష్టపడి. ఇలా ఫింగర్తో ఆపుకుంటూ బ్యాంగిల్కి థ్రెడ్ లూజ్ అవ్వకుండా పట్టుకుంటూ మెల్లిగా అయితే చుట్టుకున్నానండి నేను. ఇది చుట్టడానికి నాకు 40 minutes to 45 minutes అయితే అలా పట్టిందండి. ఫస్ట్ టైం కదా, ఎక్కువే టైం పట్టింది. బట్ స్టిల్ మా అక్షు పడుకున్న టైంలో అయితే ఇది జుట్టేసిన నేను.
యాక్చువల్గా ప్లెయిన్ బ్యాంగిల్స్ కూడా దొరుకుతాయండి, నాకు అవైలబుల్ లేకుండే. సో నేను ఆల్రెడీ మనం రెగ్యులర్గా యూజ్ చేయడానికి వాడే డిజైన్ బ్యాంగిల్సే ఇక్కడైతే తీసుకున్నాను. ప్లెయిన్ బ్యాంగిల్స్ నాకు 2 కట్లో దొరకలేదనమాట. 2 కట్ అంటే అవే 2 బ్యాంగిల్స్ కలిపి ఉంటాయి కదా 1 కట్లో అలా. ఇలా చుట్టాక లాస్ట్ కొంచెం థ్రెడ్ ఉంటుంది కదండి, అది మనం కట్ చేసుకొని బ్యాంగిల్కి స్టిక్ చేసుకోవాలన్నమాట. కొంచెం థ్రెడ్ ఉన్నప్పుడే ఈవెన్గా కట్ చేసుకొని లోపల వైపు అయితే స్టిక్ చేసుకున్నాను నేను. అండ్ నాకు అంత పర్ఫెక్ట్గా అయితే ఏం రాలేదండి, బట్ ఓకే, నాట్ బ్యాడ్. అది మీరే చెప్పాలి ఎట్లుందనేది కూడా. నా ఒపీనియన్ ప్రకారం అయితే నాట్ బ్యాడ్. ఇలా ఎండింగ్లో కొంచెం థ్రెడ్స్ ఉంటాయి కదా, వీటిని కట్ చేయాలి. చూడండి నేను ఎలా కట్ చేస్తున్నాను అనేది. అండ్ ఇది ఫస్ట్ టైం చేసే వాళ్ళ కోసమేనండి ఈ వీడియో. ఎందుకంటే వీడియోస్ చూసి థ్రెడ్ బ్యాంగిల్స్ చాలా ఈజీ చేసేద్దాం అనుకునే వాళ్ళ కోసమే మెయిన్గా అయితే. చూసినంత ఈజీ కాదని నా ఒపీనియన్. అలా ఈక్వల్గా కట్ చేసుకొని నేను స్టిక్ చేసుకున్నాను లోపల వైపు. అలా ఇంకో స్టాండ్ నేను ఆల్రెడీ ముందే తీసి పెట్టుకున్నాను కదా, దాన్ని కూడా చుట్టేసినాక అయితే ఇలా ఉంటుందండి మొత్తం బ్యాంగిల్. ఇది కూడా చుట్టేసి మళ్ళీ స్టిక్ చేసుకొని కట్ చేసుకుంటామే. ఫైనల్ లుక్ అయితే ఇలా ఉందండి మొత్తం థ్రెడ్ చుట్టాక. ఇప్పుడు నెక్స్ట్ వీటికి ఇంకా మనం స్టోన్స్ స్టిక్ చేసుకుందాం. అది నేను వీడియో స్టార్టింగ్లో చూపించాను కదా స్టోన్స్, అవి అన్నమాట. ఫస్ట్ కొంచెం గమ్ అప్లై చేసుకోవాలండి. నాకు ఇక్కడ అంత ఐడియా లేదు, ఏ గమ్కి ఎంత గమ్ పెట్టుకో, ఎంత స్టోన్కి ఎంత గమ్ వేసుకోవాలనే ఐడియా లేక నేను ఎక్కువ అయితే గమ్ పెట్టేసుకున్నాను. కొంచెం పెట్టినా సరిపోద్దేమో. ఇలా ఫస్ట్ ఒక రౌండ్ పెట్టి దానికి ఆ డ్రాప్ షేప్ పెట్టి, మళ్ళీ డ్రాప్ షేప్ రివర్స్ సైడ్స్ పెట్టి, మళ్ళీ మధ్యలో ఒక రౌండ్ షేప్ అనమాట. ఇలా మొత్తము బ్యాంగిల్స్ ఇలా అయితే సెట్ చేస్తానండి నేను ఈ కుందన్స్ తోటి. వీటికంటే కూడా ఇప్పుడు వేరే టైప్ ఆఫ్ కుందన్స్ వస్తున్నాయి కదా, నేను మొన్న మీషో నుండి తీసుకున్నాను రీసెంట్గా, ఈరోజే వచ్చిందని చెప్పాను. వాటితో అయితే ఇంకా బాగా వచ్చేదేమో, కానీ నేను వీటితో ఫస్ట్ ట్రై చేద్దాం అనుకున్నా, అందుకని ఈ కుందన్స్ యూజ్ చేశాను నేను. ఇలా మొత్తం సెట్ చేసుకున్నాక లాస్ట్లో నాకు కొంచెం స్పేస్ అటు ఇటు కాకుండా మిగిలిందండి. అందులో నేను రౌండ్ డ్రాప్ షేప్ ఏదైనా ఒక కుందని పెట్టి సెట్ చేసేసుకోవచ్చు. ఇలా అంతా పెట్టాక సైడ్కి నా దగ్గర ఒక బాల్ చైన్ అయితే ఉండండి. ఇది మీటర్ 10 రూపీస్ అని అమ్ముతారు కదా నార్మల్ది, అది ఇలా నేను సైడ్కి అయితే స్టిచ్ చేసుకున్నాను. రౌండ్గా 2 సైడ్స్కి స్టిక్ చేశాను నేను ఇది. ఇలా స్టిక్ చేశాక నాకు ఇది ఆరడానికి అయితే కొంచెం టైం అయితే పట్టిందండి. ఎంత టైం అంటే మ్యాక్సిమం ఒక 3 అవర్స్ ఇస్తే మంచి కంప్లీట్గా డ్రై అయిపోద్దేమో. నేను ఇలా ఈవినింగ్ చేసి పెట్టి ఇంకా నైట్ అంతా సైడ్కి పెట్టేశాను అనమాట. మార్నింగ్ వరకు పర్ఫెక్ట్ అయిపోయింది. సేమ్ ఇలాగే ఇంకో సైడ్ కూడా స్టిక్ చేసుకున్నాను బాల్ చైన్. నేను కొంత స్టోన్స్ చైన్ కూడా యూజ్ చేస్తానండి, బట్ అది అంటే దానికి అంత థ్రెడ్స్ పోగులు పడుతూ ఉంటాయి. నా దగ్గర స్టోన్ చైన్ కూడా ఉంది, కానీ నేను అది యూజ్ చేయలేదు. అందుకని దానికి అంత థ్రెడ్స్ లాగేస్తూ ఉంటుంది ఎక్కడ పెట్టినా, ఏది పట్టుకున్నా. ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చిందండి. మీకు ఎలా అనిపించింది అయితే కంపల్సరీ కామెంట్లో అయితే చెప్పండి. అండ్ బ్యాక్గ్రౌండ్ నాయిస్కి అయితే ఐఎమ్ సారీ. ఈరోజు నేను టెర్రస్ పైకి ఎక్కి వాయిస్ ఓవర్ ఇచ్చాను, అందుకని చాలా నాయిస్గా వచ్చింది ఈరోజు వాయిస్ ఓవర్ అయితే.
అండ్ ఇవి 2 బ్యాంగిల్స్ కంప్లీట్ అయ్యాకైతే ఇలా ఉందండి 2 బ్యాంగిల్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.